హలో ఫ్రెండ్స్, నేను అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో ColorOS 10.5 అఫీషియల్ ఓఎస్ ఇది. ఈ ఓఎస్ని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ColorOS వర్షన్ వచ్చేసి 10.5. ఇది చూసారు కదా, అఫీషియల్ ఓఎస్ఏ. నెక్స్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th November 2020 ఇచ్చారు. కర్నల్ వర్షన్ వచ్చేసి 4.9, సిల్వర్ కోర్ 6.9 వర్షన్ ఇది. ఇది వచ్చేసి గేమింగ్కి అయితే బాగా వర్క్ చేస్తుంది. గేమింగ్కి మంచి పెర్ఫామ్ అయితే ఇస్తుంది ఇది. నెక్స్ట్ మనకి దీనిలో ఇక్కడ ఉంది కదా, మనం రీసెంట్ యాప్స్ అయితే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ విండో అయితే ఇచ్చాడు, సపరేట్గా ఇచ్చాడు. రీసెంట్ యాప్స్ కానీ ఇక్కడ మనకి గూగుల్ సెర్చ్ బార్ కానీ ఇక్కడ వచ్చేటట్టు ఇచ్చాడు. నెక్స్ట్ స్మూత్గా కూడా ఉంది. ఎక్కడ ల్యాగ్స్ కానీ యాప్స్ ఓపెన్ అయ్యేటప్పుడు స్మూత్నెస్ కానీ ఎక్కడ మిస్ అవ్వలేదు. అదైతే బాగుంది. యానిమేషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ యాప్ నెక్స్ట్ సెక్యూరిటీ వెళ్తే యాప్ లాక్ అయితే ఎన్బుల్డ్గా ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంది. చూసారు కదా, నేను ఫేస్ అయితే అన్లాక్ చేశాను. కెమెరా ఓపెన్ చూసారా మనకి. అలాగే ఇక్కడ ఉంది కదా మోటో ఆడియో అయితే డాల్బీ ఐటమ్స్ అయితే ఇచ్చారు మనకి. ఇది ఇచ్చేసి అయితే ప్లే మ్యూజిక్, ఒకసారి మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏంటో టెస్ట్ చేసి చూద్దాం. డాల్బీ ఐటమ్స్ అయితే అంత డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. మరి పెర్ఫార్మెన్స్ అంత నాకేం అనిపించలేదు. వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ కూడా కొంచెం డిఫరెంట్గా మార్చాడు, కొత్తగా చేంజ్ చేశాడు. మనం మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఇక్కడ ఉంది కదా, మనం ఏ యాప్ అయితే యూస్ చేస్తున్నామో దానికి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చాడు. నేను యూస్ చేసిన యాప్ అయితే మన యూట్యూబ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది కదా, అది. దానికి సంబంధించిన లోగో కూడా ఇచ్చాడు చూసారు ఇక్కడ. వాల్యూమ్ దానికి సంబంధించిన యాప్ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అలా సపరేట్గా ఇచ్చాడు. ఇదైతే బాగుంది. ఇంకొక యాప్ అయితే ఓపెన్ చేసి ప్లే చేద్దాం. ఉంది కదా, నేనైతే గూగుల్ క్రోమ్ నుంచి ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా, ఇదిగో చూసారు కదా, క్రోమ్ని చూపిస్తున్నా చూసారా. వాల్యూమ్ కంట్రోల్, వాల్యూమ్ దానికి సంబంధించింది. మనం దేని వాల్యూమ్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాం ఆ లోగో అయితే ఇక్కడ చూపిస్తుంది. అదొక కొత్త ఫీచరు. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. ఇంకా బ్రీఫ్గా కావాలంటే కనుక ColorOS 9.0 రివ్యూ చేశాను నేను వీడియో. ఆ వీడియో ఒకసారి చూడండి. దీనిలో అడిషనల్గా ఏ అయితే ఫీచర్స్ వచ్చినాయో అవి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని ఫుల్ రివ్యూ అయితే కావాలంటే మీకు కింద కార్ట్లో వదిలేస్తున్నాను చూడండి. 9.0 రివ్యూ అయితే చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ColorOS గురించి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, 9.0కి 10.5కి పెద్ద వేరియేషన్ అయితే ఏమి లేదు. కొత్త ఫీచర్స్ కూడా ఏమి రాలేదు, పెద్దగా ఏమి లేవు. వాల్యూమ్ కంట్రోల్ చేంజ్ ఒకటి చేశాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది కదా, ఈ యాప్స్ అయితే ప్రొవైడ్ చేశాడు కింద, రీసెంట్ యాప్స్ అనేవి. మోటో ఆడియో కూడా ఒకటి ప్రొవైడ్ చేశాడు. ఆడియో కూడా అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళాక స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ MIO అకౌంట్ ఉంది కదా, MIO అకౌంట్ అయితే రిమూవ్ చేసేసుకోండి. నెక్స్ట్ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, గూగుల్ అకౌంట్స్ కూడా పూర్తిగా మొత్తం అన్ని రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేశాక పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్లో కూడా మొత్తం టోటల్ పాస్వర్డ్స్ అన్ని టర్న్ ఆఫ్ చేసేసేయండి. టర్న్ ఆఫ్ చేశాక ఇన్స్టాలేషన్కి అయితే ఈ ఫైల్స్ అయితే కావాలి. ఈ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ ఉంది కదా, మనకి రోమ్ ఫైల్ అయితే ఇలా ఇక్కడ ఉంది కదా, జిప్ పక్కన .jar అని ఉంది కదా. నేమ్ అయితే చేంజ్ చేయాలి మనం. నేమ్ చేంజ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి రీనేమ్ ఉంది కదా, రీనేమ్ మీద ప్రెస్ చేయండి. పక్క స్క్రోల్ చేసిన తర్వాత డాట్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఈ జార్ ఉంది కదా అయితే తీసేసేయండి. చేయండి. ఇక్కడ దిస్ ఫైల్ నేమ్ ఈస్ ఎంటైర్ బై టూ లార్జ్. ఫైల్ సైజ్ అనేది ఎక్కువ లార్జ్గా ఉందని చెప్పి చూపిస్తుంది. ఏం పర్వాలేదు. ఇక్కడ సపోజ్ ఇక్కడ దేనో దాని మీద టచ్ చేసి ఎక్కడో చోట నేమ్లో అయితే మనం డిలీట్ చేస్తే ఇక్కడ ఉంది కదా, ఏదో నేమ్స్ అయితే ఇక్కడ డిలీట్ చేసాక ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేశాక మళ్ళీ ఓకే అడుగుతుంది పర్మిషను. ఉంది కదా, జిప్ ఫైల్ అయితే అయిపోయింది. ఇలా జిప్ ఫైల్లో కనిపించాలి మనకి, అన్నెముడు ఫైల్గా అయితే చూపించకూడదు. అయ్యాక మొబైల్ అయితే టర్న్ ఆఫ్ చేయండి.
పవర్ వాల్యూమ్ అప్ రెండు బటన్స్ ఉన్నాయి కదా, పవర్ బటన్ వాల్యూమ్ అప్ బటన్ రెండు ప్రెస్ చేసి అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేసి పట్టుకుంటే మన DWRP అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ వైప్ అడ్వాన్స్డ్ వైప్ అలుక్ చెక్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు అయితే ఫార్మాట్ చేయండి. ఫార్మాట్ అయింది కదా, హోమ్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఉన్నాయి కదా, దీనిలో ఫస్ట్ ఓఎస్ ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కింద యాడ్ మోర్ జిప్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఇది కూడా సెలెక్ట్ చేసి వైప్. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. అయ్యాక రీబూట్ సిస్టమ్ సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇన్స్టాలేషన్ అయితే అడుగుతుంది, స్కిప్. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, CarOS 10.5 వర్షన్ ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ వీడియో. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.